వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చాలామంది కూడా జేఎన్టీయూ కాకినాడ, హైదరాబాద్, అనంతపూర్ అండ్ జీవీలో కూడా జాయిన్ అయిపోయారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు, మిడ్ ఎగ్జామ్స్ గురించి మంచి టిప్స్ చెప్పండి, ఎలా పాస్ అవ్వాలి అని చెప్పి. సో మిడ్స్ అనేది ఆల్మోస్ట్ అంత ప్యాటర్న్ అంతా ఒకేలాగా ఉంటుంది. సో పర్టికులర్గా ఇప్పుడు ఏపీలోని జేఎన్టీయూ కాకినాడ, అనంతపూర్ సంబంధించిన మిడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో దాని గురించి అయితే నేను ఇప్పుడు వీడియో చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని కూడా ఏదైనా జేఎన్టీకి సంబంధించిన వీడియోస్ ఏది వచ్చినా కూడా మీకు అప్డేట్ అయితే వచ్చేస్తుంది. సో ఫైన్ స్టూడెంట్స్, సో ముందుగా అయితే మనం మిడ్ ఎగ్జామ్స్ అనేది దీని ఇంపార్టెన్స్ అయితే తెలుసుకుందాము. సో మిడ్ ఎగ్జామ్ అనేది మీకు ఇయర్లో 2 టైమ్స్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి నేను ఇంతకుముందు వీడియోస్ కూడా చేస్తున్నాను, అసలు ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటని జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫైనల్గా టిప్స్ అనేది చెప్తాను మీకు. సో టోటల్గా మీకు మిడ్స్ 2 జరుగుతాయి. ఈ 2లో అవుట్ ఆఫ్ 2లో ఈ 2కి యావరేజ్ తీస్తారు. అంటే హైయెస్ట్ ఏదైతే వస్తుందో దాంట్లో నుంచి 80%, లోయెస్ట్ ఏదైతే వస్తుందో దాంట్లో నుంచి 20% చేసి 100%కి మీకు మార్కులు వేస్తారనమాట. సో అది డిఫరెంట్ ఫార్ములా, దానికి సంబంధించిన వీడియోలు చూస్తే మీకు ఐడియా ఉంటుంది. సో మొత్తానికైతే మిడ్స్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిడ్స్లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి టోటల్గా 40 మార్క్స్కి ఫైనల్ ఎగ్జామ్లో మీరు వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మిడ్స్లో మొత్తం 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 2 ఎగ్జామ్స్లో నుంచి మీకు 40 మార్క్స్ తీసుకుంటారు. ఈ 40 మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్న 60 మార్క్స్ రెండు కలిపి టోటల్గా 100 మార్క్స్కి ఫైనల్గా, అంటే మీ ఇయర్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తారనమాట. కాబట్టి మీకు మిడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి మిడ్ ఎగ్జామ్స్లో అసలు ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మీకు 10 మార్క్స్కి పార్ట్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈచ్ మల్టిపుల్ చాయిస్ ఈచ్ వచ్చేసి మీకు 1 మార్క్ ఉంటుంది. దెన్ 20 మార్క్స్కి అంటే పార్ట్ బి డిస్క్రిప్టివ్, అంటే మీరు రాయాల్సి ఉంటుంది. దీంట్లో 6 క్వశ్చన్స్ వస్తారు. 6 క్వశ్చన్స్ నుంచి 4 రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ ఇస్తారు. సో టోటల్గా ఎంత వస్తాయి? 20 మార్క్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ. దెన్ అసైన్మెంట్స్, 2 అసైన్మెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో 5 మార్క్స్ అయితే ఉంటుంది. ఒక్కొక్క అసైన్మెంట్కి 2.5 మార్క్ ఉంటుంది కాబట్టి 2 అసైన్మెంట్స్కి మీకు 5 మార్క్స్ ఉంటుంది. తర్వాత వైవా, పీపీటీ ప్రజెంటేషన్ లేదా పోస్టర్ ప్రజెంటేషన్, ఈ రకంగా వీటిలో ఏదన్నా ఒకటి ఉంటుంది. సో మోస్ట్లీ కూడా మీకు వైవా అండ్ పీపీటీ ఉంటుంది. సో దీనికైతే 5 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా మొత్తం కలిపి మీకు 40 మార్క్స్ అనేది ఉంటుంది. దీంట్లో మీరు 35% అంటే 14 మార్క్స్ వస్తే పాస్ అయిపోవచ్చు. సో 14 మార్క్స్ రావడం చాలా ఈజీ, అది ఎలా కూడా చెప్తాను నేను. సో నౌ ఇప్పుడు మనం టిప్స్ మాట్లాడుకుందాం. మిడ్ ఎగ్జామ్స్లో అసలు ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఎక్కువ స్కోరింగ్ వచ్చే అవకాశం కూడా మిడ్ ఎగ్జామ్స్లో ఉంటాయి. కాబట్టి 40/40కి మీరు ట్రై చేయండి. మోస్ట్లీ మిడ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏ కాలేజ్కి ఆ కాలేజీ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తుంది. ప్యాటర్న్ అయితే మాత్రం జేఎన్టీయూ ఇస్తుంది. ఆ ప్యాటర్న్ ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈవెన్ కూడా మన అటానమస్ కాలేజెస్ కూడా ఇదే ప్యాటర్న్ కూడా ఫాలో అవుతాయి మోస్ట్లీ. సో కాబట్టి ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. నవ్వు ఇప్పుడు టిప్స్ చూద్దాం. సో ఫస్ట్ అయితే డిస్క్రిప్టివ్ దగ్గరికి వెళ్దాం. డిస్క్రిప్టివ్లో మీకు టోటల్గా 4 అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ ఇస్తామన్నారు. సో ఈ 6 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తారు అంటే మీకు ఫస్ట్ 3 చాప్టర్స్లో నుంచే ఇస్తారు. మీకు ఎప్పుడైతే ఈ సెమిస్టర్ స్టార్ట్ అవుతుందో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 3 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. ఈ 3 చాప్టర్స్ నుంచి ఇస్తారు. ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉంటుందో దాంట్లో 100% సిలబస్ కవర్ చేసేసి 100% దీంట్లో నుంచే మీకు ఖచ్చితంగా క్వశ్చన్ అయితే మీకు 1 or 2 క్వశ్చన్స్ దీంట్లో నుంచే వస్తాయి మీకు. సో ఫస్ట్ చాప్టర్ని కంప్లీట్గా తరోగా మీరు ప్రిపేర్ అయిపోవాలి. దెన్ కమింగ్ టు సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో మీరు ఒక 50%, దీంట్లో ఒక 50% కానీ మీరు ప్రిపేర్ అయితే మీరు చాయిస్లో వదిలేసేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ ప్రాబ్లం ఉండదు. దెన్ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉంటుందో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది చాలా ఈజీ చాప్టర్ ఉంటుంది, అంత కాంప్లికేటెడ్ ఉండదు, ప్లస్ స్కోరింగ్ ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్లో ఎలా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ని ప్రజెంట్ చేయడం వచ్చింది కాబట్టి నీట్గా ప్రజెంట్ చేయండి. హ్యాండ్ రైటింగ్ బాగా చూసుకోండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనే తెచ్చుకోండి. సో ఎప్పుడైతే మీరు ఆన్సర్స్ మొదలు పెట్టారో ఫస్ట్ వాళ్ళు చూస్తారు, మంచిగా ఫస్ట్ సెకండ్ 1 or 2 పారాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రాపర్గా ప్రజెంట్ చేశారంటే, సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి దాంట్లో ఉండే టర్మ్స్ అవన్నీ ప్రాపర్గా యూజ్ చేస్తుంటే సో మీకు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది దీనిపైన, సో ఖచ్చితంగా ఇది మొత్తం ఎగ్జామ్ అంతా బాగా రాసుంటారు అనే ఒక పర్సెప్షన్కి వచ్చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీ వాల్యుయేషన్ అంతా కూడా మీ ఇంటర్నల్ ఫ్యాకల్టీ వాళ్ళే చేస్తుంటారు, కాలేజ్ వాళ్ళే. కాబట్టి సో కాలేజ్లో ఫ్యాకల్టీతో కూడా మంచి ఇంప్రెషన్ తెచ్చుకుంటే సో ఇతను ఈ అబ్బాయి చదివే పిల్లగాడు అని చెప్పేసి ఇమ్మీడియట్గా మీరు రాసిన దాన్ని చూసి చూడనట్టు కూడా మీకు క్వశ్చన్స్ అన్ని కూడా వాళ్ళు వాల్యుయేషన్ అయితే జరుగుతుంటుంది. సో మీకు డిస్క్రిప్టివ్లో ఆల్మోస్ట్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ చాప్టర్ని బాగా చదవండి. సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్లోంచి ఒక 60% 40% చదువుకుంటే ఈజీగా మీరు 20 మార్క్స్ ఈజీగా ఇక్కడ స్కోర్ చేయొచ్చు. దెన్ 10 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ చాలా చాలా ఈజీ. మనకి ఇది మల్టిపుల్ చాయిస్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు అన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి మల్టిపుల్ చాయిస్. సో ఇది ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి అండ్ ఫస్ట్ సిలబస్ సంబంధించింది కాబట్టి సబ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క టాపిక్లో ఆ సబ్ హెడ్డింగ్స్ పైన మంచి గ్రిప్ అయితే తెచ్చుకోండి. తర్వాత సబ్ హెడ్డింగ్స్లో ఆ టాపిక్ నేమ్ ఇచ్చుంటారు, ఆ టాపిక్ నేమ్ చదువుకోండి. తర్వాత దాని అబ్రివేషన్స్ ఏదైనా ఉంటే అవి చదువుకోండి. తర్వాత వాటి గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా 1 or 2 లైన్స్ ఉంటాయి, అది చదువుకోండి. ఎగ్జాంపుల్స్ ఏదైనా ఇచ్చుంటాయి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ అవి చదువుకోండి. అది చాలు. అవి చదివితే సరిపోద్ది. ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఈజీగా మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. అండ్ 2 అసైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ 2 అసైన్మెంట్స్ మీరు ఖచ్చితంగా రాసి మరి ఇవ్వగలిగితే మాత్రం ఈ 2 అసైన్మెంట్స్లో ఈ 5 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. దెన్ మోస్ట్లీ వైవా అండ్ పీపీటీ ఇదంతా కూడా మీరు ఎలాగైతే
ఫ్యాకల్టీతో మీ ఇంప్రెషన్ ఉంటుందో ఆ ఇంప్రెషన్ పైన బేస్ అయి ఉంటుంది. ఆ బేస్ ప్రకారం ఈ 5 మార్క్స్ కూడా మీకు ఈజీగా స్కోర్ అవుద్ది. సో ఈ రకంగా ముందు ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాకల్టీతో గుడ్ ర్యాపో మెయింటైన్ చేస్తూ ఈ రకంగా మీరు స్కోర్స్ అయితే సబ్జెక్ట్లో సంపాదించుకోవచ్చు. సో అది స్టూడెంట్స్. సో మిడ్ ఎగ్జామ్స్ మీరైతే భయపడకండి, చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మిడ్ ఎగ్జామ్స్. అండ్ ప్లస్ ఇది మీకు చాలా ఫెచింగ్ అవుతుంది రేపు ఫైనల్లో కూడా. సో ఈ రకంగా మీరు మిడ్స్ని ప్రెజెంట్ చేయండి. 40/40 ఈజీగా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.